అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పూర్తిగా రద్దు చేసి అందులో నిబంధనలన్నింటినీ ఎత్తివేసి చట్టం స్థానంలో ఒక సాధారణమైనటువంటి పథకంగా ఒక స్కీమ్ రూపంలో ఒక బిల్లును ప్రవేశపెడుతుంది. అంటే ఆ చట్టం పేరును పూర్తిగా మార్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ 2025 పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఎందుకని ఇంత హడావిడిగా బీజేపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుందో అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి కూడా వేరే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పథకాలు చట్టాలని పూర్తిగా తొలగించడం, రద్దు చేయడం, హక్కుల్ని తొలగించడం, చట్టాలను రద్దు చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చింది. భారతదేశంలో అనేక ప్రజలకు హక్కులు, ప్రాంతాలకు హక్కులు అన్నీ రద్దు చేసి ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేయడం కోసం కోట్లాది మంది ప్రజలు, పేదలు, గిరిజనులు, దళితులు, అనేక మంది, కోట్లాది మంది ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీ పనులు చేస్తూ ఉపాధిని పొందుతూ జీవనం గడుపుతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు వామపక్ష పార్టీలు 64 మంది ఎంపీలు 2005లో ఉండడం, యూపీఏ 1 కాంగ్రెస్ ప్రభుత్వం మీద బయట నుంచి మద్దతు ఇచ్చి ఒత్తిడి చేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఎందుకని గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు పనులు లేకుండా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉపాధి ప్రభుత్వమే చూపాలని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ రోజు. అందుకని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ఆనాడు పెట్టడం జరిగింది. దీన్ని మార్చి ఈరోజు ఎందుకు అజీవిక అంటే కొత్త ఒక సంస్కృత పదాలను తీసుకొచ్చి ఒక మనువాద భావజాలంతో కూడినటువంటి ఒక పదాలను తీసుకొచ్చి ఈరోజు పథకాల పేర్లు సరే, పథకాలు మహాత్మా గాంధీని పేరు మార్చడం ఒకటైతే అసలు ఈ పథకం చట్టం ఉన్న స్థానంలో పథకం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని చూస్తే, ఒకటి ముఖ్యంగా ఈ చట్టం గతంలో మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా పేరును తొలగించారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సి వచ్చింది? ఏం ఆటంకం వచ్చింది అంటే వాళ్ళకి మహాత్మా గాంధీ పేరును పలకడానికి ఇష్టం లేదు. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలంతో ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించకుండా అన్ని వ్యవస్థల్ని ఈరోజు తన కంట్రోల్లో తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ పేరును పలకడం ఇష్టం లేదు ఆర్ఎస్ఎస్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆనాడు ఇప్పుడున్న బీజేపీ, ఆనాడున్న ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో పూర్తిగా పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా ఊడిగం చేశారో అది వేరే విషయాలు. అసలు మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేని ఈరోజు గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రుద్దుతూ ఉంది బలవంతంగా. మహాత్మా గాంధీ కాదు, గాడ్సేని పూజించండి అనే పద్ధతులు చేస్తూ ఉంది. అదేవిధంగా ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్రాన్ని గౌరవించలేదు, తర్వాత జాతీయ జెండాని గౌరవించలేదు, జాతీయ జెండాని చాలా కాలం ఎగరేయలేదు దేశంలో. అదేవిధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవించలేదు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం ఏటి మీద గౌరవం లేదు. అందుకోసమే మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించేందుకు 2014 అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ చట్టాన్ని, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి అనేక కుట్రలు చేస్తూ వస్తుంది. అడ్డుకుంటున్న క్రమంలో వెనక్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక పథకాన్ని తీసుకొస్తా ఉన్నది. దీంతో రెండో నిబంధన, చట్టంలో ఉన్న రెండో నిబంధనల్ని మార్చి ఏం చెప్తా ఉంది? అసలు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2005 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే
ఈ ఉపాధి హామీ చట్టంలో పనిచేసినటువంటి ఉపాధి కూలీలకి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. 2005లో 60,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో 2005లో 60,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించి, తర్వాత 1,00,000 కోట్లు, తర్వాత యూపీఏ 2 వచ్చే నాటికి 1,20,000 1,30,000 కోట్ల రూపాయలు ఈ ఉపాధి పనులు కేటాయించారు. బీజేపీ అధికారం 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1,30,000 కోట్ల ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 80,000 కోట్లు, 70,000 కోట్లు, 60,000 కోట్లకు తగ్గిస్తూ పూర్తిగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. అంటే రద్దు చేయాలి. ఈ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి దాని ఉద్దేశం. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం 14 నుంచి ఇప్పటి వరకు తగ్గిస్తూ చివరికి ఉపాధి హామీ పనులు చేస్తున్నట్టు బిల్లులు చెల్లించట్లేదు, నిధులు రావట్లేదు, కూలీ 120 రోజులు పని చూయించాలని చట్టంలో ఉన్నా కూడా 120 రోజులు కాదు 50 రోజులు కూడా చూపించట్లేదు. అంటే చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే స్థాయికి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది, 100% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు మేము ఇవ్వము, రాష్ట్ర ప్రభుత్వం ఆ 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, మేము 60% ఇస్తామని చెప్తుంది. మరి ఎందుకు 1,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో ఈరోజు రాష్ట్రాల నుంచి ముక్కు పెట్టి ప్రజల నుండి వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ఈ ఉపాధి హామీ చట్టానికి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు, గిరిజనులు, దళితులు, సామాజిక తరగతుల ప్రజలు అందరూ ఉపాధి పనులు చేస్తున్న పరిస్థితి అన్ని గ్రామాల్లో మనం చూస్తాం. ఎండాకాలం రాగానే మొత్తం గ్రామాల్లో ఇదే పనులు, వేరే పనులు లేవు, వ్యవసాయ పనులు. మరి ఇటువంటి ఈ ఉపాధి హామీ చట్టం రావడంతోనే గత 33 దశాబ్దాలుగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మంచి తిండి తినగలుగుతున్న పేద ప్రజలు ఈరోజు ఉన్న కొద్ది జీవన ప్రమాణం మెరుగు చేసుకున్నారు. ఎందుకు? ఉపాధి హామీ చట్టం. ఉపాధి హామీ పనులు చేసి వాళ్ళు ఈ ప్రమాణాలు చేసుకుంటారు, కుటుంబ జీవన పరిస్థితి కూడా మెరుగుపరుస్తారు. ఇటువంటి మంచి కోట్లాది మంది ప్రజల్ని ఉపాధి చూపుతున్నటువంటి ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఈరోజు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు నిధులు ఇవ్వము, మీరు రాష్ట్రాలు భరించాలని చెప్తా ఉంది. మూడవది జాబ్ కార్డులు. ఇప్పుడు దేశంలో కోట్లాది మంది మాకు ఉపాధి పనులు చూపించండి, ఎక్కడా పనులు దొరకట్లేదు, మేము వలసలు వెళ్తున్నాం, సుదూర ప్రాంతాలకి రాష్ట్రాలకి వలసలు వెళ్తున్నాము. ఈ నేపథ్యంలో చట్టం క్రమక్రమంగా నిర్వీర్యం అవుతుంది, అందుకోసం మాకు పనులు చూపించట్లేదు, జాబ్ కార్డులు ఉన్నా కూడా మాకు పనులు చూపించట్లేదని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గగ్గోలు పెడతా ఉన్నారు పేద ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో జాబ్ కార్డులను రేషనలైజేషన్ చేస్తారట. రేషనలైజేషన్ అంటే డిజిటలైజేషన్. ఈ రేషనలైజేషన్ చేస్తూ మొత్తం జాబ్ కార్డులన్నిటినీ అనేక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి జాబ్ కార్డులను పూర్తిగా తగ్గించడం, అంటే సగానికి సగం తగ్గించి ఈరోజు జాబ్ కార్డుల్ని లేకుండా చేయడం కోసం ఈ డిజిటలైజేషన్ పేరుతో ఈరోజు చేస్తూ ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ సీజన్ ఇంకో ప్రమాదకరమైనటువంటి నిబంధన ఏం చెప్తున్నారు వీళ్ళు, వ్యవసాయ సీజన్ ఉన్న 2 నెలల పాటు అంటే 60 రోజుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చూపడం నిషేధం, చూయించకూడదు. ఇప్పుడు ఉపాధి హామీ చట్టంలో ఏం చెప్తుంది, ఏ సీజన్ అయినా సంవత్సరానికి 120 రోజులు పనులు చూయించాలి. ఎప్పుడు చూయించాలి అనేది ఆ గ్రామీణ ప్రాంతంలో అది ఉపాధి హామీ కమిటీ వాటికి సంబంధించి మేట్లు వాటికి సంబంధించి వాళ్ళు చూస్తుండగా అధికారులు చూస్తుండ్రు. కానీ ఈ సమయంలో మీరు ఉపాధి హామీ పనుల్ని నిషేధించాలని ఎక్కడా లేదు చట్టంలో. కానీ ఇప్పుడు ఈ బీజేపీ ఏం చెప్తుంది, వ్యవసాయ సీజన్ ఉన్న 60 రోజులు 2 నెలల కాలంలో ఈ ఉపాధి పనులు నిషేధించాలి, చూపకూడదు అంటుంది. అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా భూస్వాములు ధనిక రైతుల మీద ఆధారపడండి, వాళ్ళ దయాదాక్షణ్యాల మీద ఉపాధి పనులు ఉండడం వల్ల ఏంటి, కూలీల బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో
సగటున 200 రూపాయలు రోజుకి ఇచ్చే కూలీకి ఉపాధి హామీ పనులు వచ్చిన తర్వాత 100 పెరిగి 300 పెరిగింది. కొన్ని చోట్ల సీజన్లో 500 పెరిగింది. ఎందుకు? గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులు ఉండడం వల్ల. అందుకోసం అక్కడ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? వాళ్ళు ఎంత ఇస్తే అంత వ్యవసాయ పనులు ఉన్నారు, 60 రోజుల్లో ఉపాధి పనులు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, ధనిక రైతులు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోండి అని చెప్పదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మీరు బార్గెనింగ్ కెపాసిటీ లేదు కూలీలకి, మీరు కేవలం వెట్టి చాకరీ చేయమని చెప్తుంది. ఇప్పుడు టైమింగ్ సంబంధించి కూడా ఇప్పుడు టైమింగ్ 8 గంటల పని విధానం ఉంది. ఇప్పుడు ఉపాధి హామీ చట్టంలో ఇన్ని గంటలు చేయాలి అనేది ఉంది. ఇప్పుడు ఈ సీజన్లో నిషేధించిన తర్వాత పని గంటలు కూడా పెంచే పరిస్థితి ఈరోజు ఈ బిల్లులో చెప్తా ఉంది. అంటే మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి పేరు మార్చడంతో మొదలుకొని చివరి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ రద్దు చేసి తనకు కావలసినటువంటి బీజేపీ ఏదైతే మనువాద భావజాలంతో ఏదైతే రుద్దాలని ప్రయత్నిస్తుందో వాటన్నిటినీ ఈ బిల్లులో పెట్టింది. దీనిని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, గిరిజన సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత హడావిడిగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అంటే దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. మొన్ననే ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్తూ తీసుకున్న నల్ల చట్టాలు ఏవైతే దానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, కాల్పులు జరిగినాయి. దాదాపు 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. అయినా చేప కింద నీరులాగా కార్పొరేట్లకి పెద్ద పెద్ద వ్యవసాయాలు అంటే 100 ఎకరాల మీరు కొనుక్కోండి కార్పొరేట్లు, మీరు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టండి అని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లు 100 ఎకరాలు, 1000 ఎకరాలు కొని ఈరోజు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు చేయడానికి ఈరోజు ప్రాతిపదిక చేస్తుంది ప్రోత్సహిస్తూ ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి కూలీలు దొరకట్లేదు, కూలీలు కావాలంటే ఉపాధి హామీ చట్టం ఆటంకంగా ఉన్నది. అందుకోసం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తే ఇప్పుడు ఈ కార్పొరేట్లకి, ధనిక రైతులకి, భూస్వాములకి వీళ్ళందరికీ చౌకగా కూలీలు కావాలి, చౌకగా ఎంత ఇస్తే అంత తీసుకునే కూలీలు కావాలి, నిరుద్యోగులు కావాలి. అందుకోసమే ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది అనేది ఈరోజు చెప్పకనే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఒకవైపు దేశంలో సంపద లక్షల కోట్ల రూపాయలు సంపద పోగుబడతా ఉంది. ఎవరికి ఈ సంపద పోగుబడతా ఉంది? ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకి దోచిపెడుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఒకనాడు ఆదాని అంటే ఎవరికో తెలియదు, ఇప్పుడు ప్రపంచంలోనే రెండో కుబేరుడుగా తయారు. అంటే వీళ్ళు ప్రోత్సాహకాలు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక మంది కార్పొరేట్లకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకి లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తూ ఉంది బీజేపీ ప్రోత్సహిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లక్షల కోట్ల సంపదని లూటీ చేసి విదేశాలకు పారిపోతూ ఉన్నారు. ఈ మొత్తం చూస్తే మొన్ననే 5 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలని వాళ్ళు కట్టి ఎగ్గొట్టిపోయిన దానికి కేంద్ర ప్రభుత్వం రాయితీల రూపంలో వాళ్ళకి మాఫీ చేసింది. 5 లక్షల కోట్ల రూపాయల డబ్బు. అంటే ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి దోచిపెడుతుంది, కానీ కేవలం గ్రామీణ ప్రాంతంలో రెక్కాడితే డొక్కాడిని ఈరోజు పేద ప్రజలు, కూలీలు, వ్యవసాయ కార్మికులకి 1 లక్ష రూపాయలు కేంద్ర బడ్జెట్ నుండి లక్ష కోట్ల రూపాయలు కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి చూపడానికి ఆటంకం ఏముంది ఈ ప్రభుత్వానికి? నేను అడుగుతా ఉన్నా. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ని రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చట్టం రద్దు చేయడానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపుతా ఉన్నారు. అందుకోసం తెలంగాణలో
గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు, దళితులు, ఈ పేదలు వలసలు నివారణకి ఉపయోగపడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేయడం వల్ల ఇంకా వలసలు తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సుదూర ప్రాంతాలు వలస వెళ్ళే పరిస్థితి ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. సుదూరం ముంబై, పూనా ఏదైతే మనం అనేవాళ్ళం పాతక గిరిజనులు ముంబై, పూనా వలసలు వెళ్తున్నారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిరిగి వెళ్ళండి, మీరు వలసలు పట్టణాలకు వెళ్ళండి, కార్పొరేట్లకు మీరు ఊడిగం చేయండి అని ఈరోజు సంకేతం ఇచ్చి చట్టాన్ని రద్దు చేసి పథకంగా మార్చి ఈరోజు చెప్తా ఉంది. అందుకోసం ప్రజలారా, గిరిజనులారా, ఈరోజు సామాజిక ప్రజలారా, పేద ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఈ ముక్తఖండంతో ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. తెలంగాణ గిరిజన సంఘం ఇతర సంఘాలతో కలిసి రాబోయే కాలంలో ఈ చట్టాన్ని రద్దుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో గిరిజనులు, పేదలు పెద్ద ఎత్తున కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.